సంజీవరెడ్డి గారి నాయకత్వం, సంజీవరెడ్డి గారి నాయకత్వం, వేముల వీరేశం గారి నాయకత్వం, యారచంద్రయ్య గారి నాయకత్వం, ఐఎన్టీయూసీ. నేను యారచంద్రయ్య, నల్గొండ జిల్లా సెక్రటరీ ఐఎన్టీసీ. మరి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు జరగబోయే ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం చేయని ప్రక్రియ ప్రప్రదంగా కొనసాగుతున్నటువంటి భాగంగా మేము యూనియన్స్కు అతీతంగా మేము ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం చేయాలనే మొదటి ఎజెండాగా మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు నల్గొండ రీజన్లో ప్రప్రదంగా నల్గొండ డిపో కమిటీని మరి విజయవంతంగా చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కాబట్టి మరి ఇదే సందర్భంలో మిగతా రిమైనింగ్ 6 డిపోలు ఉన్నాయి, ఆ కమిటీలు కూడా వేస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి మరి అటు మేనేజ్మెంట్కి కూడా మా విన్నపం ఏంటంటే మరి సమస్యలు చాలా ఉన్నాయి, కార్మికుల వర్గం నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు జటిలమైన సమస్యలన్నీ పోవాలంటే మరి దానికి ఒకటే ప్రధానమైనటువంటి విలీన ప్రక్రియ అనేది ప్రధాన ఎజెండా. కాబట్టి మా రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, డిపో కమిటీలు కానీ మేమైతే ప్రభుత్వాలు విలీనంత చేసేంత వరకు మేము ఐఎన్టీసీగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము ఎందుకంటే ఇదే అలా కార్పొరేషన్ ఉన్నదంటే మరి కార్పొరేషన్కు ప్రధానమైనటువంటి మెకానిక్, కండక్టర్, డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్స్ అందరూ కూడా మరి కోఆర్డినేట్ చేసుకొని మరి ఈ ప్రధానమైన ఏజెండాను తీసుకుపోయి మరి మేము నిరంతరం పోరాటం చేసి ఈ విలీనమైన ప్రక్రియని విజయం సాధిస్తామని చెప్పేసి ఐఎన్టీసీగా మరి మేము మా యొక్క అజెండా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మా ప్రధానమైన అజెండాని నెరవేరేంత వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.